రేవంత్ 10 సార్లు పోయినా ఒక్క చోట గెలవలేదు. అక్కడ ఖర్చు పెట్టిందంతా తెలంగాణ డబ్బే. సీఎం రేవంత్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. కాంగ్రెస్ ప్రచారాన్ని నమ్మలేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహారాష్ట్రలో ఇండియా కూటమికి పట్టిన గతే తెలంగాణలో కాంగ్రెస్ పట్టికి పడుతుందని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ జోషన్ చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శనివారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రకు రేవంత్ రెడ్డి 10 సార్లు పోయాడని, అయినా కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో ఓటమి పాలైందని విమర్శించారు. అంటే ఇప్పుడు ఈయన పోయి ప్రచారం చేస్తే గెలిచినట్టు అనుకుంటానేమో మరి. బండి సంజయ్ గారు పోయి ఏ భాష మాట్లాడి, మరాఠీ భాష మాట్లాడినలా, హిందీ భాష మాట్లాడినలా, తెలుగు మాట్లాడినలా. వీళ్ళు రేవంత్ రెడ్డి పోయినా, బండి సంజయ్ పోయినా, కిషన్ రెడ్డి పోయినా, ఎవరు పోయినా ఈ మన రాష్ట్రానికి ఆనుకొని ఉన్న తెలుగు ప్రాంతాల్లోనే వీళ్ళు ప్రచారం చేసి వచ్చింది. అక్కడ కూడా వీళ్ళు చెప్పింది ఎవ్వడు నమ్మలే. బీజేపీ అంటే మోడీ, అమిత్ షా, లేకపోతే అక్కడ మహారాష్ట్రలో ఉన్న కొంత లోకల్ క్యాడర్. అటు జాతీయవాదం పేరుతో అక్కడ వాళ్ళు ఉన్న లోకల్ లీడర్లు చెప్తే ఓట్లేసిలు తప్పించి నీ రేవంత్ రెడ్డిని చూసో, నీ బండి సంజయ్ని చూసో, లేకపోతే కిషన్ రెడ్డిని చూసో మహారాష్ట్రలో ఓట్లు గుద్ది అక్కడ బీజేపీని గెలిపించిండ్రు అనుకుంటే బీజేపీ కూటమి, బీజేపీ కూడా వన్ సైడ్లో ఏం గెలవలే, బీజేపీ కూటమి గెలిచింది, మహాయుతి అనే కూటమి. కాబట్టి రేవంత్ రెడ్డిది అక్కడ చెల్లని పైసే, బండి సంజయ్ చెల్లని పైసే, ఇద్దరు చెల్లని పైసలే. మళ్ళీ మీరు చెల్లలేదంటే మీరు చెల్లలేదే అనుకోవడం, ఇది నవ్వుకుంటారు జనం. మీకు అంత చరిష్మా ఉన్నదా? మహారాష్ట్రలో పోయి బీజేపీని గెలిపించే అంత చరిష్మా బండి సంజయ్కి కావచ్చు, కిషన్ రెడ్డికి కావచ్చు, రేవంత్ రెడ్డికి కావచ్చు ఉన్నదా? అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే మేము కూడా బయటికి బయలుదేరితే కేసీఆర్ అంతటోళ్ళమే అనుకున్నారు వీళ్ళు. కేసీఆర్ కదా దేశవ్యాప్తంగా పర్యటిస్తే ఆ మధ్య క్రేజ్ వచ్చింది కదా. ఈసారి కేసీఆర్ గెలిస్తే బ్రహ్మాండంగా ఉండేది. మహారాష్ట్రలో కూడా ఆయన ప్రభావం ఉండేది. మహారాష్ట్రలో 14 వార్డ్ మెంబర్స్ కావచ్చు, 14 వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది గతంలో. ఒకవేళ అసలు ఇప్పుడు కనుక కేసీఆర్ని గెలిపించి పంపితే మహారాష్ట్రలో ఖచ్చితంగా ఏలు పెట్టు. ఆ మహారాష్ట్రలో తెలుగు ప్రాంతాలు ఉన్నాయి కదా, ఆ బల్లార్ షా అదోటి ఇదోటి ఉన్నాయి కదా, ఆ తెలుగు ప్రాంతాల్లో ఖచ్చితంగా కేసీఆర్ ప్రభావం చూపించు. 1-2 సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలిచేది. అది ఆయన వ్యూహం. మనోళ్ళేమో ఆయన ఇంటికాడ పంపి ఈ ఎడ్డోళ్ళని తీసుకుపోయి ప్రచారం చేయించు.